ఓకే అమ్మా. సో ఫిఫ్త్ సెమిస్టర్ రిజల్ట్స్ కనుక ఒకసారి చూసుకుంటే, ఓకే, ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ మీరందరూ కూడా డివిఎంఎస్ లో చాలా మంచిగా పెర్ఫామ్ చేశారు. సో ఆల్మోస్ట్ 95% పైన అందరూ కూడా పాస్ అయ్యారమ్మా. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. అండ్ కమింగ్ టు ఎస్సి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఏంటంటే, నేను మీకు మొదటి నుంచి చెప్తానే ఉన్నాను. ఓకే, సో మీలో చాలా మంది దాని గురించి సీరియస్ గా తీసుకోలేదు. సో యూ హ్యావ్ సీన్ ద రిజల్ట్. ఓకే, కొంతమంది చాలా మంచిగా పెర్ఫామ్ చేశారు. ఐ థింక్ 8 మెంబర్స్ కి 50 పైన మార్క్స్ వచ్చినాయి. దట్స్ వెరీ గుడ్ న్యూస్. 8 మెంబర్స్ కి. అలానే ఇద్దరికి 62 రావడం జరిగింది. దట్ ఈస్ ఆల్సో గుడ్ న్యూస్. ఓకే, సో ఇకపోతే ఏంటంటే ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే, ఎవరైతే మనకి పాస్ అవుతారని ఎక్స్పెక్ట్ చేశాము, ఓకే, మీ ఇంటర్నల్ పెర్ఫార్మెన్స్ చూసి కానీ మీ ప్రీవియస్ పెర్ఫార్మెన్స్ చూసి కానీ, సో ఎవరైతే పాస్ అవుతారంటున్నామో వాళ్ళు కొంచెం పెర్ఫార్మెన్స్ సరిగా చేయలేదని చెప్పాలి. అలానే ఎవరైతే ఇంకొంచెం మంచి మార్క్స్ రావాలో వాళ్ళు కొంచెం తక్కువ మార్క్స్ వచ్చినాయని చెప్పాలి. ఓకే, సో ప్రాబ్లం ఏంటనేది మీకే తెలియాలి. అండ్ దట్ ఎగ్జామ్స్ కి వెళ్లే ముందు కూడా క్వశ్చన్ బ్యాంక్ లాంటి జరిగితే నేను పంపించడం జరిగింది. మీరు కనుక క్వశ్చన్ బ్యాంక్ కనుక చూసుకుంటే, ఈ సెమిస్టర్ ఎగ్జామ్స్ లో వచ్చిన క్వశ్చన్స్ లో దాదాపుగా 5-6 క్వశ్చన్స్ ఆ క్వశ్చన్ బ్యాంక్ లో ఉన్నాయి. ఓకే, ఆల్రెడీ ఎగ్జామ్ అయిన తర్వాత కూడా కొంతమంది మాట్లాడారు. ఓకే, సో ఆ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అయినా కానీ యూ కెన్ గెట్ బెటర్ స్కోర్. ఎనీవే, అయిపోయింది కాబట్టి ఇంకా నెక్స్ట్ మనం ముందుకు వెళ్ళాలి కాబట్టి, లాస్ట్ సెమిస్టర్, దిస్ ఈజ్ యువర్ లాస్ట్ సెమిస్టర్, ఫైనల్ సెమిస్టర్ కాబట్టి, సో ట్రై టు స్కోర్ గుడ్ మార్క్స్. ఓకే, అదొకటే మనం ఇప్పుడు చెప్పదలుచుకునేది. ఎందుకంటే యువర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ యువర్ డిగ్రీ కోర్స్, లాస్ట్ లో వచ్చేసారు కాబట్టి ఇంక ఇప్పుడు జరిగిపోయిన వాటి గురించి మాట్లాడుకోవడం అనవసరం. సో జరగాల్సింది ఏంటంటే, ఈ సెమిస్టర్ లో మీరు మంచి మార్క్స్ తెచ్చుకోవడం, అలానే మంచి పర్సంటేజ్ పెంచుకోవడానికి మీరు ఇంకొంచెం బెటర్ గా ప్రిపేర్ అయితే కనుక యూ కెన్ గెట్ గుడ్ మార్క్స్. ఓకే, సో దట్స్ ఆల్ ఐ కెన్ సే. అండ్ ఇకపోతే ఎవరైతే కొంచెం సబ్జెక్ట్స్ గురించి సీరియస్ గా తీసుకోవట్లేదో వాళ్ళకి నా సజెషన్ ఏంటంటే, డోంట్ వెయిట్ ఫర్ ది ఎండ్ ఎగ్జామ్స్. ఓకే, సెమిస్టర్ ఎగ్జామ్స్ వచ్చేదాకా మాత్రం ఎవరు వెయిట్ చేయొద్దు. రైట్, సో లాస్ట్ టైం మీరు గమనించారు, మనకి ఈ కరోనా సిచ్యువేషన్ వల్ల ఎగ్జామ్స్ జరగవా అనుకుంటానే ఉన్నారు. సెమిస్టర్ ఎప్పుడైపోయిందో తెలియదు, ఎగ్జామ్స్ ఎలా వచ్చినాయో కూడా తెలియలేదు. సో చాలా ఫాస్ట్ గా జరిగిపోయింది. అండ్ మీన్ వైల్ మీకు చాలా హాలిడేస్ వచ్చినా కానీ మీరు చాలా మంది దాన్ని యూటిలైజ్ చేసుకోలేదు. ఓకే, సో చాలా లైట్ గా తీసుకున్నారు మీరు. అండ్ మై సజెషన్ ఈస్, ఆ రకంగా మాత్రం మీరు అసలు లైట్ గా తీసుకోవద్దు ఏది కూడా. ఓకే, ఎందుకంటే ప్రతి మార్క్ మనకి ఇక్కడ ఇంపార్టెంటే. సో ప్రతి మార్క్ మీకు పర్సంటేజ్ యాడ్ చేస్తూ ఉంటది. ఓకే, అందుకని ఏంటంటే కొంచెం సీరియస్ గా తీసుకోండి సబ్జెక్ట్స్ ని. ఎస్పెషల్లీ ఈ క్లస్టర్స్ తీసుకున్న వాళ్ళు ఆ క్లస్టర్ లో మంచి మార్క్స్ స్కోర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే క్లస్టర్ పేపర్స్ అన్ని కూడా ప్రిడిఫైన్డ్ సిలబస్ తో ఉంటాయి. అలానే దాంట్లో ప్రీసెట్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. సో అందుకని వాటిని ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తే మీకు ఇంకా మంచి పర్సంటేజ్ వస్తుంది. ఎస్పెషల్లీ క్లస్టర్ పేపర్స్ లో ఏదైనా కానివ్వండి, కంప్యూటర్స్ అయినా, మ్యాథ్స్ అయినా, ఫిజిక్స్ అయినా. సో క్లస్టర్స్ పేపర్స్ లో మీకు ఇంకా మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, సో రెగ్యులర్ సబ్జెక్ట్స్ ని మీరు చూసుకోవాలి, క్లస్టర్ సబ్జెక్ట్స్ చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం మీకు ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి దాని మీద కూడా కొంచెం ఫోకస్ చేయాలి. అండ్ యు నో వెరీ వెల్, ఈ సెమిస్టర్ లో మనకి ల్యాబ్ ఎక్స్టర్నల్స్ ఉంటాయి కాబట్టి ఎక్స్టర్నల్స్ వస్తారు. సో యూ నీడ్ టు పెర్ఫార్మ్ వెల్. ఓకే, లాస్ట్ సెమిస్టర్ తో కంపారిజన్ చేస్తే ఈ సెమిస్టర్ లో మీరు ఎక్స్టర్నల్స్ ని ఫేస్ చేయాలి, వైవా అది ఉంటుంది. సో అందుకని కొంచెం ల్యాబ్ మీద కూడా ఫోకస్ చేయండి. ఓకే, సో ఇది మీకు చెప్పదలుచుకుంది. అండ్ ఇకపోతే మనం చూస్తున్న కాన్సెప్ట్ వచ్చేసి సిఎస్ఎస్, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్. ఓకే, ఆల్మోస్ట్ మేము ఎండ్ లోకి వచ్చేసాము. సో లాస్ట్ క్లాస్ లో మనం చూసినటువంటి స్టైలింగ్ ఆప్షన్స్ తో పాటుగా ఇంకొన్ని స్టైలింగ్ ఆప్షన్స్ ఇప్పుడు చూడాలి. అండ్ బిఫోర్ గోయింగ్ టు దట్, ల్యాబ్ ప్రాక్టికల్స్ ఏవైతే మీరు చేస్తున్నారో, ఆల్రెడీ మన సాటర్డే ఎంసీసీఎస్ బ్యాచ్ వాళ్ళకి జరిగిందమ్మా. సో వాళ్ళు ఒక 2 ప్రోగ్రామ్స్ చేశారు. ఈ రోజు మధ్యాహ్నం ఎంపీసీఎస్ బ్యాచ్ వాళ్ళకు ఉంది, డబ్ల్యూటీ ల్యాబ్. ఓకే, 3 to 5 ఉంది. సో మీరు జాయిన్ అవ్వండి, నేను మెసేజ్ కూడా పెడతాను మీకు. సో ల్యాబ్ సెషన్ లో మీరు ఏవైతే ప్రోగ్రామ్స్ ఎగ్జిక్యూట్ చేసి స్క్రీన్ షేర్ చేసి చూపిస్తారో ఆ ప్రోగ్రామ్స్ ని అబ్జర్వేషన్ రాయాలి మీరు. ఓకే, అబ్జర్వేషన్ లో నీట్ గా ప్రోగ్రామ్ టైటిల్, ప్రోగ్రామ్ కింద అవుట్పుట్, ఓకే, నీట్ గా మెన్షన్ చేయాలి. ఆల్రెడీ నేను ఎంసీసీఎస్ వాళ్ళకి చెప్పాను అబ్జర్వేషన్ ఎలా రాయాలి. ఎంపీసీఎస్ వాళ్ళకి నేను ఈ రోజు మధ్యాహ్నం చెప్తాను. సో ఓవరాల్ గా ఏంటంటే, ఈ ల్యాబ్ సెషన్ లో కంప్లీట్ చేసిన ప్రోగ్రామ్స్ ని నెక్స్ట్ ల్యాబ్ సెషన్ లోపల మీరు అబ్జర్వేషన్ రాసి వాటిని మీరు అసైన్మెంట్ రూపంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నేను మీకు అసైన్మెంట్ పంపిస్తాను. ఓకే, ఎంపీసీఎస్ వాళ్ళకి వాళ్ళు ఉంది కాబట్టి ఈ రోజు వాళ్ళకి అయిపోయిన తర్వాత నేను అసైన్మెంట్ పంపిస్తాను. సో అసైన్మెంట్ ఏంటంటే, మీరు ఏదైతే అబ్జర్వేషన్ రాస్తారో, మీ 2 ప్రోగ్రామ్స్ కానివ్వండి, 3 ప్రోగ్రామ్స్ కానివ్వండి,
ఆ అబ్జర్వేషన్ ని స్క్రీన్ షాట్ తీసి మీరు అసైన్మెంట్ రూపంలో సబ్మిట్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ద ప్రూఫ్ దట్ యూ కంప్లీటెడ్ యువర్ ల్యాబ్ ప్రాక్టికల్స్. ఆ సెషన్ లో మీరు చేసిన ప్రోగ్రామ్స్ మీరు చేసినట్లు లెక్క అనమాట. ఓకే, ఈవెన్ దో మీరు అన్ని కూడా చాలా వరకు ప్రాక్టీస్ చేశారు, కానీ ఇంతకు ముందు మనకి ప్రాక్టికల్ సెషన్స్ లేకుండా నార్మల్ గా క్లాస్ లో మనం చెప్పుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మనకి ప్రాక్టికల్ సెషన్స్ వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రాక్టికల్ సెషన్స్ లో వాటిని ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇంతకుముందు నేను మీకు చూపించాను ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుంది అనేది, కానీ ఇక ముందు మాత్రం మీరు ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది ఖచ్చితంగా చూపించాలి. ఓకేనా? సో ఇది అబౌట్ ప్రాక్టికల్స్. అలానే మన సబ్జెక్ట్ వచ్చేసరికి ఏంటంటే సిఎస్ఎస్ ఎండింగ్ లో ఉన్నాం మనం స్టైల్ షీట్స్ లో. సో లాస్ట్ టైం కనుక మనం చూసుకుంటే డివిజన్ బ్లాక్స్ చూసాము, ఫ్లోటింగ్ ఎలిమెంట్స్ చూసాము, డైమెన్షన్స్ చూసాము. ఓకే, సో ఇవన్నీ కూడా వేరియస్ కాన్సెప్ట్స్ చూసాము. ఇక ఈ రోజు మనం చూడాల్సింది ఏంటంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కొంచెం ఇంపార్టెంట్, మనకి రియల్ టైమ్ లో కనిపిస్తా ఉండేవి డ్రాప్ డౌన్ మెనూస్. ఓకే, సో డ్రాప్ డౌన్ మెనూస్ ని మనం ఎలా క్రియేట్ చేయాలి? ఓకే, వీఆర్ గోయింగ్ విత్ ఓన్లీ ఫండమెంటల్స్. డోంట్ అంటే ఎక్స్ట్రావెంట్ గా మనం ఎక్కువ హైలైట్ చేయాల్సిన అవసరం లేదు, ఫండమెంటల్స్ లోనే మనం చూస్తాం. ఓకే, డ్రాప్ డౌన్ మెనూస్ అంటే ఏంటంటే నేను మీకు చూపిస్తాను మన కాలేజ్ వెబ్సైట్. ఓకే, అందరికి కనిపిస్తుందమ్మా మన వెబ్సైట్? కనిపిస్తుంది సార్. ఓకే మరి, ఓకే బాబు. సో ఇక్కడ మీరు ఈ హోమ్ పేజ్ లో కనుక గమనిస్తే మనకి చాలా రకాలైన టెక్స్ట్ కనిపిస్తుంది, చాలా ఫార్మాట్స్ లో ఇక్కడ ఉంది. ఓకే, మీరు ఇక్కడ గమనించవచ్చు. ఒకటేమో మనకి డిఫరెంట్ బ్లింకింగ్ ఇమేజెస్ ఉన్నవి, డిఫరెంట్ కలర్ టెక్స్ట్, డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, అలానే లోగోస్, స్క్రాలింగ్ టెక్స్ట్, అలానే ఇమేజెస్ ఇక్కడ మనకి చేంజ్ అవుతూ ఉన్నాయి. ఓకే, అలానే పైన ఒక మెనూ బార్ లాగా కూడా ఉంది. ఓకే, ఈ మెనూ బార్ మీద నేను కర్సర్ ప్లేస్ చేసినప్పుడు యూ కెన్ సీ దట్ ఏ మెనూ ఈస్ డ్రాపింగ్ హియర్. ఓకే, సో ఈ మెనూ బార్ లో ఒక మెనూ ఆప్షన్ మీద నేను కర్సర్ ని ప్లేస్ చేసినప్పుడు ఒక మెనూ అనేది డ్రాప్ అవుతుంది. ఓకే, దీని ఏమంటారంటే డ్రాప్ డౌన్ మెనూ అంటారు. ఓకే, ఇప్పుడు అబౌట్ అస్ చూసాను అనుకోండి, అబౌట్ అస్ మీద నేను కర్సర్ ప్లేస్ చేస్తేనే చూడండి, ప్లేస్ చేయకపోతే ఏం లేదు. ఓకే, సో నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఓకే, సో అబౌట్ అస్ మీద కర్సర్ ప్లేస్ చేసినప్పుడు మాత్రమే మెనూ అనేది డ్రాప్ అవుతుంది. చూడండి, కర్సర్ ప్లేస్ చేసినప్పుడు మాత్రమే మెనూ అనేది డ్రాప్ అవుతుంది, అండ్ దిస్ ఇస్ కాల్డ్ డ్రాప్ డౌన్ మెనూ. ఓకే, సో డ్రాప్ డౌన్ మెనూ అనమాట. సో డ్రాప్ డౌన్ మెనూ అంటే ఏంటంటే ఇది చాలా ఆప్షన్స్ ని మనం ఒకేసారి స్క్రీన్ మీద చూపించాల్సిన అవసరం లేదు. ఓకే, సో అన్ని ఆప్షన్స్ ని మనం హోమ్ పేజ్ లోనే చూపించేసాం అనుకోండి, అదేమవుతుంది, మొత్తం పేజ్ ని ఆక్యుపై చేసేస్తుంది. అలానే మిగతా కంటెంట్ ని ప్లేస్ చేయడానికి మనకి ప్లేస్ ఉండదు. అందుకని ఏవైతే రిలేటెడ్ గా ఆప్షన్స్ ఉంటాయో వాటన్నిటిని గ్రూప్ చేస్తాం. గ్రూప్ చేసి వీ కెన్ హిడెన్ ఇన్ ఏ పర్టికులర్ నేమ్. అంటే ఇప్పుడు అబౌట్ అస్ అనే దాంట్లో ఏమేమి ఉంటాయి, మన కాలేజ్ ప్రొఫైల్ ఉంటుంది, మన కాలేజ్ విజన్, మిషన్, అలానే సక్సెషన్ ఆఫ్ ప్రిన్సిపల్స్, ఎవరెవరు ప్రిన్సిపల్స్ గా వర్క్ చేశారు, మన అచీవ్మెంట్స్ ఏంటి, మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్టిఫికేట్స్, అఫిలియేషన్ ఆర్డర్స్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మన కాలేజ్ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక యూ జస్ట్ గో టు దిస్ అబౌట్ అస్ మెనూ. ఇక్కడ మనకి ఇవన్నీ కనిపిస్తాయి. అలానే అకాడమిక్స్ అంటే మన కాలేజీలో ఏమేమి కోర్సెస్ ఉన్నాయి, ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, నెక్స్ట్ టైం టేబుల్స్ ఏంటి, ఇలా ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి వీ కెన్ విజిట్ అకాడమిక్స్. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే ఏవైతే పాసిబుల్ గా గ్రూప్ చేయగలిగిన ఆప్షన్స్ ఉన్నాయో వాటన్నిటిని గ్రూప్ చేసి ఒక మెనూ రూపంలో మనం దాచిపెడతాము. ఎప్పుడైతే మనం వాటి గురించి తెలుసుకోవాలనుకుంటున్నామో వెన్ వి ప్లేస్ ద కర్సర్ ఆన్ ఇట్, దాని మీద ప్లేస్ చేసినప్పుడు ఆ మెనూ అనేది మనకు ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా చూపించడానే డ్రాప్ డౌన్ మెనూస్ అంటారు. ఓకే, సో డ్రాప్ డౌన్ మెనూస్ ఆల్రెడీ మీరు ఫామ్ ఫిల్అప్ చేసినప్పుడు చూసారు ఆల్రెడీ డ్రాప్ డౌన్ మెనూస్. మీరు అక్కడ ఏం చేస్తారు, డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, సో అక్కడ మీకు ఒక చెక్ బాక్స్ లాగా ఉంటుంది, ఒక చిన్న బాక్స్ లాగా ఉంటుంది, దాని మీద బటన్ మీద క్లిక్ చేస్తే ఇట్ డ్రాప్స్ ఆల్ ద పాసిబుల్ వాల్యూస్. సో 1 2 3 4 అప్ టు 31 జనవరి, ఫిబ్రవరి అప్ టు డిసెంబర్, సమ్ 1900 ఇయర్స్ అనమాట. ఓకే, అదేంటి మనం అక్కడ క్లిక్ చేసినప్పుడు ఓపెన్ అవుతుంది. కానీ ఇక్కడ ఏంటి మన స్టైల్లో చూస్తున్నాం కదా, అందుకని కర్సర్ ప్లేస్ చేయగానే మెనూ అనేది డ్రాప్ అవుతుంది. సో మెనూ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇలా మనం ఎలా డెవలప్ చేయాలి అండ్ ఇక్కడ మీరు గమనిస్తే కనుక చూడండి, నేను కర్సర్ ప్లేస్ చేయకముందు ఎస్పెషల్లీ ఈ అకాడమిక్స్ కనుక మీరు గమనిస్తే నేను కర్సర్ ప్లేస్ చేయకముందు అది నార్మల్ గా బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ కలిగి ఉంది. అకాడమిక్స్ అని మీరు ఇక్కడ గమనిస్తే నేను ఎప్పుడైతే కర్సర్ దాని మీద ప్లేస్ చేస్తున్నానో ఇట్ ఈస్ చేంజింగ్ ఇట్స్ బ్యాక్గ్రౌండ్ కలర్. చూడండి, అకాడమిక్స్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ మారిపోతుంది, ఆ పర్టికులర్ బాక్స్ వరకు బ్యాక్గ్రౌండ్ కలర్ మారుతుంది. అలానే ఇట్ షోయింగ్ సమ్ ఆప్షన్స్, మెనూ మనకి ఓపెన్ అవుతుంది. అలానే మెనూ ఓపెన్ అయిన తర్వాత నేను ఎప్పుడైతే మెనూ ఓపెన్ చేస్తే నార్మల్ గా కనిపిస్తున్నాయి ఏమేమి మనకు ఉన్నాయో అనేది. నేను ఎప్పుడైతే కర్సర్ ఆ మెనూ ఐటమ్ మీదకి తీసుకెళ్తానో మీరు చూడండి, ఆ మెనూ ఐటమ్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మనకి మారిపోతుంది. సో ఇదంతా ఎలా పాసిబుల్ అయిందంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ది స్టైలింగ్. ఓకే, ఖచ్చితంగా ఇలా రావాలంటే ఇలా రావాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్మెంట్. మన వెబ్సైట్ ని మనం ఎంత అందంగా చూపించాలనేది మన క్రియేటివిటీ మీదే ఆధారపడి ఉంటుంది. దాంట్లో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు.
ఖచ్చితంగా మెనూ బార్ అంటే ఇలానే ఉండాలి, ఈ కలర్స్ ఏ ఉండాలి, ఈ ఫాంట్స్ ఏ ఉండాలని ఎక్కడా కూడా మనకు రూల్స్ లేవమ్మా. ఓకే, పాసిబుల్ ఆప్షన్స్ అన్ని మనకు తెలిసినప్పుడు వాటిల్లో దేన్ని ఉపయోగించుకుంటే మన వెబ్ పేజ్ అనేది మనం అందంగా చూపించవచ్చు. సో దిస్ ఎంటైర్ స్టైల్ ఇన్ సిఎస్ఎస్ ఈజ్ అబౌట్ షోయింగ్ యువర్ కంటెంట్ ఇన్ ఏ వెరీ గుడ్ ప్రెజెంటేషన్. ఓకే, సో ఇక్కడ ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎంత అందంగా మీరు ప్రెజెంట్ చేయగలరు, ఆ ప్రెజెంటేషన్ లో కూడా నీట్నెస్, ఓకే, క్లారిటీ. ఎందుకంటే కంటెంట్ మన దగ్గర ఉన్న దాన్ని ఎదుటి వాళ్ళకి చూపించడంలో మనకి ముఖ్యంగా ఉపయోగపడేది ప్రెజెంటేషన్. సో ఈ ప్రెజెంటేషన్ ఎంత బాగా చేయగలిగితే అంత ఎఫెక్టివ్ గా కస్టమర్స్ కి ఆర్ అపోజిట్ ఉండే యూజర్స్ కి రీచ్ అవుతుంది అనమాట. సో అందుకోసం అని చెప్పి ఈ కలర్ కాంబినేషన్స్ కానివ్వండి, ఫాంట్స్ కానివ్వండి, ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ ఎందుకోసం అంటే ఫర్ దట్ అట్రాక్షన్ ఓన్లీ. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఈ రోజు మనం చూడబోయేది ఏంటంటే ఈ విధమైన డ్రాప్ డౌన్ మెనూస్ ని మనం ఎలా క్రియేట్ చేయాలి, సిఎస్ఎస్ కాన్సెప్ట్ ని ఉపయోగించి ఈ విధమైన డ్రాప్ డౌన్ మెనూస్ ని ఎలా మనం క్రియేట్ చేయాలనేది ఈ రోజు చూద్దాం. ఓకే, సో ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఎస్పెషల్లీ మన ల్యాబ్ పరంగా చూసుకోవాలనుకుంటే కనుక. ఓకే, యా, డ్రాప్ డౌన్ మెనూస్. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే ఇది నేను ఒక డ్రాప్ డౌన్ మెనూని ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, సో 2 సింపుల్ మెనూస్ నేను జూమ్ చేసి చూపిస్తాను. యాక్చువల్ గా ఒరిజినల్ సైజ్ లో ఇంతే ఉంటాయి, నేను మీకు అర్థమవడం కోసం కొంచెం జూమ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నేను 2 మెనూస్ క్రియేట్ చేశాను. మీరు గమనించండి, నేను ఎప్పుడైతే కర్సర్ ప్లేస్ చేస్తానో ఏం జరుగుతుంది అనేది, ఇట్ ఓపెన్స్ ఏ మెనూ బార్. మెనూని ఇక్కడ డ్రాప్ చేస్తుంది, డ్రాప్ డౌన్. ఎందుకంటే డ్రాప్ డౌన్ మనకి మెనూ అనేది కింద సైడ్ వస్తుంటుంది కాబట్టి డ్రాప్ డౌన్ అనమాట ఇలా వస్తుంటుంది. అలానే ఎడిట్ మీద ప్లేస్ చేసినప్పుడు ఇంకొక రకమైన ఆప్షన్స్ వస్తూ ఉంటాయి. ఆల్ దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటెంట్ ఆప్షన్స్. మీరు ఇందాక చూసారు కదా, మనకి ఇక్కడ ఎప్పుడైతే మనం ఆ పర్టికులర్ లింక్ మీద వెళ్ళాలనుకుంటున్నామో చూడండి, అకాడమిక్స్ ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ దట్ విజిట్స్ అనదర్ పేజ్. నేను ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, ఇట్ టేక్స్ మీ టు అనదర్ పేజ్, ప్రోగ్రామ్స్ ఆఫర్డ్. ఈ కాలేజీలో ఏమేమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి మనం తెలుసుకోవచ్చు. ఓకే, అలానే అడ్మిషన్, ఓకే, క్లిక్ చేశాను అనుకోండి, సో మన కాలేజ్ అడ్మిషన్స్ డీటెయిల్స్ మొత్తం ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాయి. అలానే డిపార్ట్మెంట్స్, ఏమేమి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, సో వీ కెన్ క్లిక్ అండ్ వీ కెన్ గో టు ది. సో ఇవన్నీ కూడా ఫస్ట్ హోమ్ పేజ్ లోనే కనిపించవు. ఓకే, మనం కావాలనుకుంటే క్లిక్ చేసినప్పుడు అక్కడ తీసుకెళ్తాయి. సేమ్ యాజ్ ఇక్కడ మెనూ బార్ లో కూడా ఏంటంటే మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. మనం దేన్ని క్లిక్ చేస్తే ఆప్షన్ కి సంబంధించిన ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, సో మనం బేసిక్ ప్రోగ్రామింగ్ చేస్తున్నాం కాబట్టి వీఆర్ గోయింగ్ టు క్రియేట్ 2 డ్రాప్ డౌన్ మెనూ బార్స్. ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాము. సో ఈ మెనూ బార్ లో డిఫరెంట్ ఆప్షన్స్ ప్లేస్ చేస్తాము. మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ మనం ఏమేమి పాసిబుల్ స్టైల్స్ అప్లై చేసామంటే, సో స్టార్టింగ్ లో ఉండే మెనూ హెడింగ్ ఏదైతే ఉందో దానికి రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇవ్వడం జరిగింది, టెక్స్ట్ కలర్ ఎల్లోలో ఉంది. అలానే దీనికి బోర్డర్ బ్లూ కలర్ లో ఉంది. మీరు ఆ స్టైల్ పర్టికులర్స్ అబ్జర్వ్ చేయండి. ఓకే, సో మెనూ స్టార్టింగ్ హెడింగ్ ఏదైతే ఉందో అది రెడ్ కలర్ బ్యాక్గ్రౌండ్ ని కలిగి ఉంది, ఎల్లో కలర్ టెక్స్ట్ ని కలిగి ఉంది, అలానే బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్. ఓకే, సో దిస్ ఈస్ నాట్ మ్యాండటరీ, ఐఎమ్ నాట్ ఇన్సిస్టింగ్ అబౌట్ కలర్స్ గురించి నేను మాట్లాడి జస్ట్ మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. రైట్, సో నెక్స్ట్ ఎప్పుడైతే నేను ఇక్కడ కర్సర్ ని చూడండి, కర్సర్ నేను దాని మీదకి తీసుకెళ్తానో ఇట్ ఈస్ ఓపెనింగ్ ఇట్స్ ఇన్సైడ్ మెనూ బార్. ఓకే, దాని లోపల ఏదైతే దాచుకుందో మెనూ బార్ ని అది చూపిస్తుంది మనకి. ఓకే, నేను కర్సర్ తీసేస్తే రాదు, కర్సర్ దాని మీద తీసుకెళ్ళినప్పుడే మెనూ బార్ కనిపిస్తుంది. సో ఏమేం పాసిబుల్ ఆప్షన్స్ ఉన్నాయి, వీఆర్ ప్లేసింగ్ సమ్ 5 ఆప్షన్స్ హియర్. అండ్ ఎప్పుడైతే నేను ఒక్కొక్క ఆప్షన్ మీదకి వెళ్తున్నానో మీరు గమనించవచ్చు, ఆ ఆప్షన్ కున్న బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది పర్పుల్ లోకి మారుతుంది. ఓకే, నేను మామూలుగా మెనూని డిస్ప్లే చేసినప్పుడు ఎలాంటి ఎఫెక్ట్స్ లేవు, కానీ ఎప్పుడైతే నేను కర్సర్ ని ఆ పర్టికులర్ ఆప్షన్ మీదకి తీసుకెళ్తున్నానో ఇట్ ఈస్ చేంజింగ్ ఇట్స్ బ్యాక్గ్రౌండ్ కలర్ టు పర్పుల్. ఓకే, సో ఈ స్టైల్ ఇన్ఫర్మేషన్ మనం పెట్టింది. ఓకే, సేమ్ ఇందాకట్లానే మనం మామూలుగా కర్సర్ ప్లేస్ చేసినప్పుడు మెనూ ఓపెన్ అయింది, కానీ ఎప్పుడైతే నేను కర్సర్ ని ఆ పర్టికులర్ మెనూ ఆప్షన్ మీదకి తీసుకెళ్తున్నానో ఇట్ ఈస్ చేంజింగ్ ఇట్స్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, మళ్ళీ తీసేయగానే నార్మల్ డిఫాల్ట్ బ్యాక్ ఇంతకుముందు ఏదైతే కలర్ ఉందో దానికి వెళ్ళిపోతుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, మీరు చూడొచ్చు డిఫాల్ట్ గా వీటన్నిటికీ వైట్ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది. ఓకే, నేను కర్సర్ తీసుకొచ్చినప్పుడు పర్పుల్ గా మారుతుంది, మళ్ళీ కర్సర్ తీయగానే దాని డిఫాల్ట్ అయిన వైట్ లోకి వెళ్ళిపోతుంది. పర్పుల్ వైట్, పర్పుల్ వైట్, పర్పుల్ వైట్, మళ్ళీ కర్సర్ తీసేస్తే మాయమైపోతుంది. ఓకే, సో ఈ విధంగా మనం వెబ్ పేజ్ లో ఎలా మనం డ్రాప్ డౌన్ మెనూస్ ని క్రియేట్ చేయొచ్చు అనేది ఈ రోజు క్లాస్ లో చూద్దాం. ఓకే, సో పుట్ డౌన్ ద హెడింగ్ యాస్ డ్రాప్ డౌన్ మెనూ బార్స్. డ్రాప్ డౌన్ మెనూ బార్స్. ఓకే, ఒక 2 పాయింట్స్ నోట్ చేసుకుందామా.
ఒక 2 పాయింట్స్ నోట్ చేసుకోండి. ఇన్ అవర్ వెబ్ పేజ్ we can create drop down menus. We can create drop down menus by using CSS. ఓకే, ఎగ్జాంపుల్. ఓకే, సో జస్ట్ ఇవి రెండు అలా నోట్ చేసుకోండి. అంటే ఇనిషియల్ గా ఇలా ఉంటది, మీరు ఎప్పుడైతే కర్సర్ ప్లేస్ చేస్తారో జస్ట్ ఇవి రెండు నోట్ చేసుకోండి. నేను జస్ట్ శాంపుల్ గా పెట్టాను, అవి జస్ట్ డమ్మీ ఆప్షన్స్. మీరు తర్వాత మీ రిక్వైర్మెంట్ ప్రకారంగా మార్చుకోవచ్చు. నేను జస్ట్ కొన్ని శాంపుల్స్ మాత్రం పెట్టాను అక్కడ. ఓకే, సో డ్రాప్ డౌన్ మెనూస్ ఏంటంటే మనకి ఇనిషియల్ గా మెనూ టైటిల్ ఒకటే కనిపిస్తూ ఉంటది. ఎప్పుడైతే ఆ మెనూ టైటిల్ మీద మనం కర్సర్ ప్లేస్ చేస్తామో దాంట్లో ఉండే డిఫరెంట్ ఆప్షన్స్ అన్ని కూడా మనకు కనిపిస్తాయి. సో దిస్ ఈస్ ద మెనూ బార్ which is dropping down when I put the cursor here. దీని మీద కర్సర్ ప్లేస్ చేసినప్పుడు మాత్రమే అది డ్రాప్ డౌన్ అయింది. అలానే ఎడిట్. ఓకే, శాంపుల్ గా ఈ రెండు ఎగ్జాంపుల్స్ మీరు నోట్ చేసుకోండి. ఓకే, సో ఈ 2 మెనూస్. ఇప్పుడు మనం ఈ డ్రాప్ డౌన్ మెనూస్ ని ఎలా క్రియేట్ చేయాలి? ఓకే, సో మన వెబ్ పేజ్ లో ఈ డ్రాప్ డౌన్ మెనూస్ ని మనం ఎలా క్రియేట్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. సో దీనికి సంబంధించిన కోడ్ ఎలా ఉంటుంది అంటే నేను ఇక్కడ పక్కన డిస్ప్లే చేస్తాను మీకు. ఓకే, సో చూడండి, మనం ఇక్కడ ఏమేమి స్టైల్ కాన్సెప్ట్స్ అప్లై చేస్తున్నాం వాటి మీద గమనించండి మీరు. మనం ఇక్కడ అప్లై చేసే స్టైల్ ఎలిమెంట్స్ ఏంటంటే ఒకటి డివిజన్. ఓకే, సో డివిజన్ బ్లాక్స్ ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్ లో చూసాము. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక్కొక్క మెనూ ఐటమ్ ని ఒక్కొక్క డివిజన్ లాగా తీసుకుంటున్నాము. ఓకే, సో ఈ డివిజన్ సంబంధించిన మెనూకి కొంత స్టైల్ ఇస్తున్నాం. ఓకే, ఏం స్టైల్ ఇస్తున్నాము చూడండి. సో ఫాంట్ బోల్డ్ లో ఉండాలి, ఎల్లో కలర్ లో ఉండాలి, బోర్డర్ బ్లూ కలర్ లో ఉండాలి. ఓకే, టెక్స్ట్ అనేది సెంటర్ లో ఉండాలి. ఓకే, సో దాని విడ్త్, సో మీరు ఇక్కడ చూసారు కదా ఈ విడ్త్, సో 10 పాయింట్స్ ఉండాలి. అలానే బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఉండాలి. మీకు ఇందా చెప్పాను కదా చూడండి. సో ఇనిషియల్ గా మెనూ ఐటమ్ కి చూడండి టెక్స్ట్ ఎల్లో కలర్ లో ఉండాలి, బోల్డ్ గా ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఉండాలి, బోర్డర్ బ్లూ కలర్ లో ఉండాలి. ఇవ్వండి, బోర్డర్ బ్లూ కలర్, టెక్స్ట్ కలర్ ఎల్లో, అలానే బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్. ఇవి మనం ఇచ్చుకున్న స్టైల్ ప్రాపర్టీసే, కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎప్పుడైతే ఈ డివిజన్ బ్లాక్ లో ఒక మెనూ ఉందో ఆ మెనూకి మనం ఫస్ట్ ఇచ్చే స్టైలింగ్ ఆపర్చునిటీస్ ఇవన్నమాట, స్టైలింగ్ ప్రాపర్టీస్ ఇవి. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైతే నేను ఆ డివిజన్ లో ఉన్న మెనూ మీద హెచ్ ఓవర్, తెలుసు కదా హ్యాండ్ ఓవర్, మీకు ఆల్రెడీ చెప్పాను. సో ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ చేస్తానంటే కర్సర్ ని తీసుకెళ్ళి దాని మీద ప్లేస్ చేస్తానో దెన్ ఐ మస్ట్ డిస్ప్లే ద బ్లాక్. సో దానికి సంబంధించి దాని కింద ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో వాటన్నిటిని నేను డిస్ప్లే చేయాలి. సో దిస్ ఈస్ ద స్టైలింగ్ ప్రాపర్టీ విచ్ ఓపెన్స్ ఆర్ విచ్ డ్రాప్ డౌన్ యువర్ మెనూ. ఓకే, ఇది రాస్తేనే మనకి ఆ మెనూ అనేది డిస్ప్లేలోకి వస్తుంది. ఎప్పుడు నేను కర్సర్ ని తీసుకెళ్ళి దాని మీద ప్లేస్ చేసినప్పుడు. చూడండి, కర్సర్ ని తీసుకెళ్ళి దాని మీద ప్లేస్ చేసినప్పుడు టోటల్ గా ఈ డ్రాప్ డౌన్ ఎలా పాసిబుల్ అయిందంటే బికాస్ ఆఫ్ దిస్ స్టైలింగ్ ప్రాపర్టీ. మెనూ మీద హెచ్ ఓవర్ చేసినప్పుడు, హెచ్ ఓవర్ అంటే తెలుసు కదా, కర్సర్ ని తీసుకెళ్ళి దాని మీద ప్లేస్ చేసినప్పుడు ఈ విధంగా మనకి మెనూ అనేది డ్రాప్ డౌన్ అవుతుంది. నెక్స్ట్ ఆ మెనూ డ్రాప్ డౌన్ అయింది కదా, దాంట్లో ఒక్కొక్క లింక్ ని రిప్రజెంట్ చేస్తూ ఉంటది కదా, ఒక్కొక్కటి ఒక లింక్ రిప్రజెంట్ చేస్తూ ఉంటది. సో ఏం మనం దానికి స్టైలింగ్ ఇచ్చామంటే చూడండి, దానికి బోర్డర్ గ్రీన్ కలర్ లో ఉంటది, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ లో ఉంటది. ఓకే, సో కలర్ బ్లాక్ లో ఉంటది, అంటే టెక్స్ట్ కలర్ బ్లాక్ లో ఉంటది. చూడండి, నేను మెనూ కర్సర్ ప్లేస్ చేసిన తర్వాత చూడండి వీటికి బోర్డర్ గ్రీన్ కలర్ లో ఉంది, టెక్స్ట్ కలర్ బ్లాక్ లో ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ లో ఉంది. గమనించండి, మళ్ళీ నేను జూమ్ చేసి చూపిస్తాను. చూడండి, వీటిలో
బ్యాక్గ్రౌండ్ కలర్ ఏముంది, వైట్ ఉంది. బోర్డర్, ఆ ఐటమ్ చుట్టూ ఉండే బోర్డర్ గ్రీన్ కలర్ లో ఉంది. అలానే లోపల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉంది, టెక్స్ట్ కలర్ బ్లాక్ ఉంది. ఓకే, సో ఇంతవరకు మనం ఇచ్చాం అన్నమాట, స్టైలింగ్ ఇచ్చాము. నెక్స్ట్ ఎప్పుడైతే ఇది ఎప్పుడు మెనూ ఓపెన్ చేసేది, మెనూ ఓపెన్ చేసిన మెనూకి ఇచ్చిన స్టైలింగ్ అన్నమాట. ఎప్పుడైతే డ్రాప్ డౌన్ మెనూలోని ఒక ఆప్షన్ మీద మనం కర్సర్ ప్లేస్ చేసామో, డ్రాప్ డౌన్ మెనూలోని ఒక ఆప్షన్ మీద మనం కర్సర్ ని ప్లేస్ చేసామో, దెన్ చేంజ్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ టు పర్పుల్. ఓకే, ఇది ఎప్పుడు మామూలుగా ఇలా ప్లేస్ చేస్తే దాంట్లో ఉన్న మెనూ ఆప్షన్స్ అన్ని చూపిస్తుంది. మెనూ ఆప్షన్స్ చూపించే క్రమంలో టెక్స్ట్ కలర్ బ్లాక్ లో ఉండాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ లో ఉండాలి, బోర్డర్ గ్రీన్ కలర్ లో ఉండాలి మనం పెట్టుకున్నాం. ఎప్పుడైతే ఒక ఆప్షన్ మీదకి కర్సర్ ప్లేస్ చేస్తానో, దెన్ చేంజ్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ టు పర్పుల్. సో ఇట్ ఈస్ చేంజింగ్, చూడండి, ఇట్ ఈస్ చేంజింగ్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ టు పర్పుల్ అనే విధంగా మనం స్టైలింగ్ అనేది ప్లేస్ చేసుకుంటూ వచ్చాం. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కలర్ టు పర్పుల్, ఇది మొత్తం కూడా మన స్టైల్ ఇన్ఫర్మేషన్. ఇక ఇప్పుడు ఈ స్టైల్ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం అప్లై చేసుకోవాలి కదా. సో వి క్రియేట్ 2 డివిజన్స్. ఓకే, ఒక్కొక్కటి ఒక్కొక్క బ్లాక్ లాగా రిప్రజెంట్ చేయడం కోసం 2 డివిజన్స్ మనం చేసాము. సో ఒక్కొక్క డివిజన్ లో మనం పేరు పెట్టుకోవాలి. ఓకే, సో ఏ క్లాస్, ఇవి మెనూకి సంబంధించింది కదా. సో చూడండి, మెనూ అనే క్లాస్ కి ఏదైతే స్టైలింగ్ ఉందో మనకు రావాలి కాబట్టి, సో వీఆర్ టేకింగ్ దట్ క్లాస్ మెనూ. ఓకే, మెనూ అనే క్లాస్ ని తీసుకుంటున్నాము. అలానే దిస్ ఈస్ ద ఫస్ట్ టైటిల్ ఆఫ్ ది ఫస్ట్ డ్రాప్ డౌన్ మెనూ ఫైల్. ఇదిగోండి ఫైల్, ఎడిట్ ఫర్ ద సెకండ్ డ్రాప్ డౌన్ మెనూ. ఓకే, ఎడిట్. ఓకే, నెక్స్ట్ వీఆర్ ప్లేసింగ్ ద పాసిబుల్ ఆప్షన్స్. ఏమేమి మనకి డ్రాప్ డౌన్ మెనూలో ఉండాలని పాసిబుల్ ఆప్షన్స్ పెట్టాం. ఇక్కడ హెచ్ రిఫరెన్స్ నేను హ్యాష్ ఎందుకు ఇచ్చానంటే, ఇనిషియల్ గా నాకు నేనేమి వేరే పేజెస్ రిఫర్ చేయట్లేదు, జస్ట్ ఫర్ టెంపరరీ ఎగ్జాంపుల్ పర్పస్ నేను తీసుకున్నాను కాబట్టి ఐ జస్ట్ గివింగ్ ద హ్యాష్. హ్యాష్ మీన్స్ దిస్ పేజ్. ఓకే, ఇంటర్నల్ ఈ పేజ్ లోనే ఉండని చెప్పడానికి మనం హ్యాష్ ఇచ్చేయచ్చు అనమాట. సో అక్కడ క్లిక్ చేసినాక ఆ పేజ్ లో ఉంటుంది, అక్కడికి వెళ్ళదు. ఓకే, సో గివింగ్ ఆల్ ద ఆప్షన్స్. దిస్ ఈస్ ఫర్ ద ఫస్ట్ డ్రాప్ డౌన్ మెనూ. ఇక్కడ మీరు గమనిస్తే సెకండ్ డ్రాప్ డౌన్ నేను ఇచ్చేటప్పుడు నేను డైరెక్ట్ గా ఇవ్వకుండా ఐ మెన్షన్ ఇట్స్ పొజిషన్. సెకండ్ డ్రాప్ డౌన్ మెనూ ఎక్కడ ఉండాలి అనే పొజిషన్ ని మెన్షన్ చేశాను. కెన్ ఎనీబడి ఎక్స్ప్లెయిన్ వై ఐ మెన్షన్ ద పొజిషన్? ఎందుకు నేను డైరెక్ట్ గా డివ్ క్లాస్ మెనూ ఎడిట్ అని ఇవ్వకుండా ఎందుకు నేను దాని పొజిషన్ ని మెన్షన్ చేశాను, ఎవరైనా చెప్పగలరా? సెకండ్ మెనూ నేను ప్లేస్ చేసేటప్పుడు డైరెక్ట్ గా డివిజన్ ఇచ్చేయకుండా దాని పొజిషన్ నేను మెన్షన్ చేశాను. హియర్ యూ కెన్ అబ్జర్వ్ ఇట్స్ పొజిషన్. నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను. ఇదిగోండి, దిస్ ఈస్ ద సెకండ్ మెనూ బార్ అండ్ ఐ మెన్షన్ ఇట్స్ పొజిషన్. వై ఐ మెన్షన్ ఇట్స్ పొజిషన్? కెన్ ఎనీబడి ఎక్స్ప్లెయిన్? సెకండ్ మెనూ బార్ ఎక్కడ ఉండాలనే పొజిషన్ నేను మెన్షన్ చేశాను. ఎందుకు మెన్షన్ చేశాను, ఎవరైనా చెప్పగలరా? ఇంతకుముందు మీరు విన్న క్లాసెస్ ఎక్స్పీరియన్స్ బట్టి. పొజిషనింగ్ ఆల్రెడీ మీరు విన్నారు. హియర్ ఐఎమ్ టేకింగ్ విచ్ టైప్ ఆఫ్ పొజిషనింగ్? అలా ఇవ్వకపోతే ఎక్కడ పడితే వెళ్ళిపోయింది సార్ బాబు. అక్కడ ఇవ్వకపోతే మనం అలా పొజిషన్ అని అడ్రస్ ఇవ్వకపోతే ఆ సైట్ లో ఎక్కడైనా తీసేసుకుని ఎక్కడైనా ప్లేస్ చేసే అవకాశం ఉంటుంది. ఎవరికి ఉంటుంది ఆ అవకాశం? చెప్పండి, మీరు చెప్పింది కరెక్టే, ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ మీరు చెప్తుంది. ఎవరికి ఉంటుంది అవకాశం? ఎవరు డిసైడ్ చేస్తారు ఎలిమెంట్స్ యొక్క పొజిషన్ ని? మనం కనుక పొజిషనింగ్ మెన్షన్ చేయకపోతే ఎవరు డిసైడ్ చేస్తారు ఎలిమెంట్స్ యొక్క పొజిషన్? యా, చెప్పండి, కరెక్ట్ ఆన్సర్ మీరు చెప్పింది. ఎవరు డిసైడ్ చేస్తారు? బ్రౌజర్ డిసైడ్ చేస్తుంది సార్. ఎగ్జాక్ట్లీ బ్రౌజర్ డిసైడ్స్. ఓకే, ఇప్పుడు సపోజ్ నేను ఇదే ప్రోగ్రామ్ నేను కొంచెం ఆల్టర్ చేస్తాను. ఇక్కడ నేను పొజిషన్ ఇచ్చాను కదా. సపోజ్ ఇఫ్ ఐ డిడెంట్ గివ్ దట్ పొజిషన్, నేను చేస్తాను ఇక్కడ. ఓకే, సో ఇక్కడ పొజిషన్ ఉంది కదా, నేను తీసేస్తాను. ఓకే, అస్యూమ్ దట్ ఐఎమ్ రిమూవింగ్ హియర్. సపోజ్ నేను అక్కడ దూరంగా ప్లేస్ చేశాను. ఓకే, ఫర్ దిస్ శాంపుల్ పర్పస్ ఓన్లీ ఇచ్చేసాను, అలానే ఇచ్చేసాను. ఓకే, పైన ఎలాగైతే మెనూ అని జస్ట్ మెన్షన్ చేసి ఇక్కడ కూడా జస్ట్ ఆ డివిజన్ తీసుకున్నాను, సేవ్ చేస్తున్నాను. ఐ రన్ ఇట్.
సో చూడండి ఎక్కడికి వెళ్ళిపోయింది ఎడిట్ మెనూ, గమనించారా? సో ఎడిట్ మెనూ ఎక్కడికి వెళ్ళిపోయింది, బ్రౌజర్ ఎక్కడైతే దాని కన్వీనియంట్ ఉందో అక్కడ పెట్టేసింది. ఓకే, సో రిలేటివ్ ద ప్రీవియస్ వన్ ఇట్ ప్లేస్ ద సెకండ్ దాన్ని అక్కడ ప్లేస్ చేసేసింది. వర్క్ అవ్వదండి, వర్క్ అయ్యేది, ఎందుకు వర్క్ చూడండి వర్క్ అవుతుంది, కానీ అక్కడ ఉంటే అది ఆప్ట్ గా ఉండదు. ఓకే, వీ హ్యావ్ గివెన్ ద చాయిస్ టు బ్రౌజర్, అందుకని ఆ ఫ్రీడమ్ అది తీసుకొని దానికి నచ్చిన చోట పెట్టింది. కానీ మన ఉద్దేశం అది కాదు. మన ఉద్దేశం ఏంటి, మెనూ బార్ అంటే ఒక మెనూ పక్కన ఇంకొక మెనూ ఉండాలి. సో వీ హ్యావ్ ఇన్సిస్టింగ్ టు టేక్ ద అబ్సల్యూట్ పొజిషనింగ్ ప్రకారం పెట్టండి. అబ్సల్యూట్ పొజిషనింగ్ అంటే ఏంటి, వీ హ్యావ్ టు మెన్షన్. ఓకే, లెఫ్ట్ నుంచి ఎంత దూరం, టాప్ నుంచి ఎంత మనం చెప్పాం కదా ఆల్రెడీ. సో ఆరిజిన్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉండాలనే పొజిషన్ మనం ఇవ్వాలి కాబట్టి వీఆర్ మెన్షనింగ్ ఇట్స్ లెఫ్ట్ అండ్ టాప్ పొజిషనింగ్ వాల్యూస్. ఓకే, సో ఇప్పుడు నేను ఆ పొజిషనింగ్ వాల్యూస్ ఇచ్చాను అనుకోండి. ఓకే, ఇక్కడ ఆల్రెడీ మనం పక్కన పెట్టి ఉంచాం కదా, ఐఎమ్ టేకింగ్ ఇట్ బ్యాక్. ఓకే, ఇఫ్ ఐ రన్ దిస్ నౌ then you can see the difference. ఓకే, సో రెండు డ్రాప్ డౌన్ మెనూస్ పక్క పక్కన వస్తాయి అన్నమాట. సో ఈ విధంగా మనకి నచ్చిన చోట ఎలిమెంట్స్ ని ప్లేస్ చేయడం కోసం బ్రౌజర్ ఇష్ట ప్రకారం కాకుండా మనం ఈ పొజిషనింగ్ కాన్సెప్ట్ ఉపయోగిస్తాం. దిస్ ఈస్ వేర్ ద అడ్వాంటేజ్ ఆఫ్ అబ్సల్యూట్ పొజిషనింగ్. ఓకే, సపోజ్ నేను మూడో మెనూ కూడా క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సపోజ్ ఇంకొకటి మెనూ ఇక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ okay, I have created another menu, for example call it as view. Okay, I am taking some options as page view. Okay, print view, alane full screen view. Okay, something like that. Okay, three options I like that. If I run this program, you can see again it is taking back. Okay, so చూడండి ఏవైతే వ్యూ లో అవన్నీ కనిపిస్తాయి, కానీ అగైన్ ఇట్ ఈస్ టేకింగ్ బ్యాక్ టు ఇట్స్ ఓన్ పొజిషన్. తనకు కావాల్సిన చోట తను తీసుకెళ్తుంది, అది మన ఉద్దేశం కాదు. సో వీ హ్యావ్ టు రిస్ట్రిక్ట్ ఇట్, ఖచ్చితంగా మనం దాన్ని రిస్ట్రిక్ట్ చేయాలి. ఎలా రిస్ట్రిక్ట్ చేయాలి, బై యూజింగ్ ద అబ్సల్యూట్ పొజిషనింగ్. సో అందుకని ఏం చేస్తానంటే అగైన్ ఐ గివ్ ద స్టైల్ ప్రాపర్టీ ఫర్ దిస్ థర్డ్ మెనూ by mentioning the position as absolute and కొంత అప్రాక్సిమేట్ వాల్యూస్ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ నుంచి దీనికి 175 లో స్టార్ట్ అయిందంటే మేబీ యూ కెన్ యాడ్ సమ్ మోర్ 175, ఇంకొక 175 యాడ్ చేశారు అనుకోండి. 175 అంటే ఇట్ అరౌండ్ 350. సో ఒకే లైన్ లో మెయింటైన్ అవ్వాలి కాబట్టి టాప్ మనం మార్చాం. ఓకే, సపోజ్ ఐ సేవ్ ఇట్ అండ్ ఐ రన్ ఇట్, సో యూ కెన్ సీ. ఓకే, సో థర్డ్ మెనూ బార్ మనకి లైన్ లోకి వచ్చేసింది. ఓకే, ఈ పర్టికులర్ డిస్టెన్స్ కూడా మీరు కరెక్ట్ గా ఉండాలనుకోండి, యూ కెన్ రెడ్యూస్ ఇట్ సంథింగ్ లైక్ దిస్, కొంచెం. ఓకే, తగ్గిపోతుంది. ఇంకొంచెం కావాలనుకోండి, ఇంకొంచెం పెంచుకోండి. ఓకే, సో ఎవ్రీథింగ్ ఈజ్ అవర్ కంట్రోల్. మనకు కావాల్సినట్లుగా మనం దాన్ని మార్చుకోవచ్చు. చూడండి ఇప్పుడు 3 కూడా ఒక లైన్ లోకి వచ్చినాయి. ఇలా మనం మన పేజ్ లోకి సరిపోయే విధంగా ఎన్ని మెనూ బార్స్ అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు. డ్రాప్ డౌన్ మెనూస్, దేర్ ఇస్ నో రిస్ట్రిక్షన్. ఓకే, ఖచ్చితంగా ఇన్ని మెనూ బార్స్ ఉండాలి, ఎక్కడ మనకు రిస్ట్రిక్షన్ ఉండదు. సో మన రిక్వైర్మెంట్స్ అనుగుణంగా ఆ పేజ్ లో ఎన్ని మెనూ బార్స్ పెడితే అని మనం క్రియేట్ చేసుకోవచ్చు. లైక్ దిస్. ఓకే, సో ఇలా మనం క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది డ్రాప్ డౌన్ మెనూస్. ఓకేనా, అర్థమైందా అందరికి? డ్రాప్ డౌన్ మెనూస్ మనం ఎలా క్రియేట్ చేస్తామో బై యూజింగ్ ద సిఎస్ఎస్ ప్రాపర్టీస్. సో ఇక్కడ చూడండి, మనం సిఎస్ఎస్ లో ఏమి ఉపయోగించామంటే ఫస్ట్ ఒక డివిజన్ లో మెనూని క్రియేట్ చేసేటప్పుడు దానికి ఏం స్టైలింగ్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఆ మెనూని మనం ఓపెన్ చేయాలన్నప్పుడు కర్సర్ ప్లేస్ చేస్తాం కదా. సో కర్సర్ ప్లేస్ చేసినప్పుడు ఇట్ మస్ట్ డిస్ప్లే ద బ్లాక్ ఆఫ్ ఆల్ ద ఆప్షన్స్. ఇది ఒకటి ఖచ్చితంగా మనం పెట్టాలి. నెక్స్ట్ ఆ పర్టికులర్ డిస్ప్లే లిస్ట్ చూపించినప్పుడు దానికి ఏమేమి స్టైల్ ఉండాలి. నెక్స్ట్ ఆ మెనూలో ఒక ఆప్షన్ మీద కర్సర్ ప్లేస్ చేసినప్పుడు ఏం స్టైల్ ఉండాలి. దిస్ ఈజ్ ఎంటైర్లీ అవర్ క్రియేషన్. ఓకే, సో ఖచ్చితంగా ఇలానే ఉండాలని ఏమి ఉండదు. మన రిక్వైర్మెంట్స్ ఎలాగైతే ఉంటాయో దాని ప్రకారం మనం ఆప్షన్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అగైన్ ఆఫ్టర్ కంప్లీటింగ్ ద స్టైల్ ప్రాపర్టీస్ వీఆర్ క్రియేటింగ్ ద డివిజన్స్. మనం డివిజన్స్ క్రియేట్ చేస్తాం. ఓకే, సో డివిజన్స్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పొజిషనింగ్ అనేది అబ్సల్యూట్ లో తీసుకోవాలి. ఫస్ట్ పొజిషన్ మనం డిఫాల్ట్ గా ఫస్ట్ లోనే పెట్టేస్తుంది, ఫస్ట్ మెనూ బార్. కానీ ఆ తర్వాత నుంచి వచ్చే మెనూ బార్స్ మాత్రం మనకి ఫస్ట్ దాని నుంచి పర్టికులర్ డిస్టెన్స్ లో మెయింటైన్ అవ్వాలి. ఖచ్చితంగా అదే లైన్ లో కొంత దూరంలో, ఇక మీరు ఇక్కడ చూస్తున్న విధంగా
ఇలా రావాలి అంటే వీ హ్యావ్ టు ఇన్సిస్ట్ ఇట్, దాన్ని ఖచ్చితంగా మనం ఇన్సిస్ట్ చేయాలి, నేను చెప్పిన పొజిషన్ లోనే నువ్వు ఉండు అని చెప్పి, లేకపోతే అది డిఫాల్ట్ గా తీసేసుకుంటుంది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ డ్రాప్ డౌన్ మెనూస్. ఓకే, యా, యూ కెన్ టేక్ ద స్క్రీన్ షాట్. ఇది కూడా మనకి ఒక ప్రోగ్రామ్ అమ్మ ల్యాబ్ పరంగా. ఓకే, సో ఫాస్ట్ గా స్క్రీన్ షాట్స్ తీసుకోండి, ఒక 3 మెనూస్ క్రియేట్ చేసినట్లుగా. ఓకే, నెక్స్ట్ take this first screenshot up to style. This is the body part. Okay, so first demo manaki style part, ఇది second body part. Okay, so ఇక్కడ దాకా మనకి స్టైల్ పార్ట్ ఉంటుంది. ఇది బాడీ. ఓకే, సో ఇది డ్రాప్ డౌన్ మెనూస్. ఈ విధంగా మనం మన వెబ్ పేజెస్ లో డ్రాప్ డౌన్ మెనూస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. మీరు కూడా ప్రాక్టీస్ చేసి చూడండి ఒకసారి, వస్తుంది మీకు కూడా. ఓకేనమ్మా, రైట్. సో నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, ఇంకా మనకి సిఎస్ఎస్ లో మనం ఇక్కడ చూసే లాస్ట్ వన్ ఏంటంటే ఒక చిన్న యానిమేషన్ ఎఫెక్ట్ మనం ఎలా తీసుకురావచ్చు. ఓకే, ఏదైనా ఒక ఇమేజ్, ఏదైనా ఒక టెక్స్ట్ మన వెబ్ పేజ్ లో కనుకుంటే దానికి యానిమేషన్ ఎఫెక్ట్ ఎలా తీసుకురావచ్చు. ఓకే, యానిమేషన్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అంటే మనం ఇక్కడ చూసేది ఇలా ఒక సింపుల్ చూస్తాము. వీ కెన్ కాల్ దెమ్ యాజ్ ట్రాన్సిషన్. ఓకే, సో ఇప్పుడు చూడండి, మీకు పేజ్ లో ఏం కనిపిస్తుందమ్మా? వెబ్ పేజ్ లో చెప్పండి, వెబ్ పేజ్ లో మీకు ఇక్కడ ఏం కనిపిస్తుంది? అవుట్పుట్ లో టెక్స్ట్ ఇమేజ్ కనిపిస్తుంది సార్. ఓకే, సో ఇప్పుడు టెక్స్ట్ ఇమేజ్ కనిపిస్తుంది కదా, ఇమేజ్ మీకు చాలా చిన్నగా ఉంది. ఓకే, దూరం నుంచి చూస్తే కొంచెం చిన్నగా ఉంది, దాంట్లో డీటెయిల్స్ మనకు అర్థం కావట్లేదు. సపోజ్ ఇన్స్టాంటేనియస్ గా మీరు ఆ ఇమేజ్ సైజ్ ని పెంచాలనుకుంటే ఏం చేయొచ్చు అంటే, జస్ట్ మీ కర్సర్ ని తీసుకెళ్ళి దాని మీద ప్లేస్ చేయండి, చూడండి ఎలా పెరిగిద్దో. అండ్ ఇమేజ్ చూడటం కంప్లీట్ అయింది, దాంట్లో డీటెయిల్స్ అవి మీరు అర్థం చేసుకున్న తర్వాత యూ కెన్ రిమూవ్ యువర్ కర్సర్ ఫ్రమ్ ఇట్. అబ్జర్వ్ చేశారా? డిడ్ యూ అబ్జర్వ్ దట్ థింగ్? అగైన్ ఐఎమ్ షోయింగ్. ఓకే, సో డిడ్ యూ అబ్జర్వ్ దట్? వాట్ హ్యాపెండ్ దేర్? ఎవరైనా చెప్పొచ్చమ్మా ఏం జరిగింది అక్కడ? హ్యాండ్ ఓవర్ లో ఉన్న అట్రిబ్యూటా సార్ అది? ఏం బాబు అర్థం కాలేదు. హెచ్ఓ ఇంకొక చెప్పండి నితీష్, ఇంకొకసారి, నాకు ఆ ఆడియో రీచ్ అవ్వలేదు. హ్యాండ్ ఓవర్ అండి మనకి ఉంది కదా సార్ ట్యాగ్. హెచ్ ఓవర్ హ్యాండ్ ఓవర్. యా, అందులో హ్యాండ్ ఓవర్ అనేది మామూలుగా మనకి ఏం చేస్తుంది?
ఆ ప్రాపర్టీయే హెచ్ ఓవర్ మనం దీని మీద ప్లేస్ చేసాం. మామూలుగా ఇందాక చూసారు హెచ్ ఓవర్ ప్లేస్ చేస్తే సమ్ యాక్షన్ జరిగింది, కానీ ఇక్కడ జరిగిన యాక్షన్ డిఫరెంట్. ఓకే, మామూలుగా మనం ఇంతకుముందు మీకు ఒక ఎగ్జాంపుల్ ఐ థింక్ మీరు ఎక్స్టర్నల్ స్టైల్స్ అనుకోండి, మీకు ఒకసారి చూపిస్తాను హెచ్ ఓవర్ ప్రాపర్టీ ఎలా ఉంటుందో. సో ఇది ఉంది కదా, మామూలుగా హెచ్ ఓవర్ చేసినప్పుడు చూడండి, మీరు ఇక్కడ గమనిస్తే హెచ్ ఓవర్ చేస్తే ఏంటి, మేబీ యూ కెన్ గివ్ సమ్ ఇంక్రీజ్ టు ద ఫాంట్ సైజ్, కలర్ చేంజ్. చూడండి, ద చేంజ్ ఈజ్ హ్యాపెనింగ్ ఆల్ ఎట్ వన్స్. చేంజ్ అనేది ఒకసారిగా జరుగుతుంది. నేను ఇంకా పెద్ద చేసి చూపిస్తాను. చూడండి, చేంజ్ ఈజ్ హ్యాపెనింగ్ ఆల్ ఎట్ వన్స్. చేంజ్ అనేది ఒక్కసారిగా జరుగుతుంది. ఇట్ ఈస్ చేంజింగ్ ఎట్ ఎ టైమ్. బట్ వేర్ యాజ్ హియర్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఇక్కడ కూడా నేను హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను, ఐ మీన్ హెచ్ ఓవర్, and here also I am doing the H over. What is the difference you are observing? What is the difference you are observing? Anyone? What is the difference you are observing? Yeah, ikkada H over చేస్తున్నాను, and here also I am doing the H over. ఓకే, సో ఏమన్నా డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేశారా? ఎగ్జాక్ట్లీ. సో ఇక్కడ స్పీడ్ ఏంటంటే ఆల్ ఎట్ వన్స్ జరుగుతుంది, కానీ ఇక్కడ స్లోగా ఇంక్రీజ్ అయిన తర్వాత మళ్ళీ స్లోగా రెడ్యూస్ అవుతుంది. ఓకే, సో ఈ చేంజ్ ఏదైతే ఉందంటే మీరు ఇక్కడ యాక్చువల్ గా చేసింది ఏంటంటే కర్సర్ ప్లేస్ చేసినప్పుడు ఇమేజ్ యొక్క హైట్ విడ్త్ చేంజ్ అవ్వాలి. ఓకే, అది బాగానే ఉంది. సో ఒరిజినల్ ఇమేజ్ నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసే ఇమేజ్ కి మధ్యలో ఒక చేంజ్ ఉంది కదా, సో ఈ చేంజ్ అనేది మీరు ఆల్ ఆఫ్ ఏ సడన్ జరగకుండా నిదానంగా జరిగేలాగా కంట్రోల్ చేశారు. ఓకే, సో ఈ చేంజింగ్ ఏదైతే ఉందో ఆల్ ఆఫ్ ఏ సడన్ కాకుండా ఒక పర్టికులర్ వేలో, ఒక తగ్గించిన స్పీడ్ లో జరుగుతుందో ఆ పద్ధతిని మనం ట్రాన్సిషన్ అంటాం. ఓకే, సో ట్రాన్సిషన్ అంటే ఏంటంటే మనకి నిదానంగా మార్పు అన్నమాట. ఆల్ ఆఫ్ ఏ సడన్ కాకుండా ఒక పద్ధతి ప్రకారంగా మనకి మార్పు అనేది జరిగింది, ఎఫెక్ట్ అనేది అప్లై అయింది. ఇక్కడ మీరు గమనిస్తే ఎఫెక్ట్ అనేది ఆల్ ఆఫ్ ఏ సడన్ మనకి అప్లై అవుతుంది. చూడండి, ఎలాంటి ట్రాన్సిషన్ లేకుండా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇట్ ఈస్ చేంజింగ్. ఓకే, సో ఇట్ ఈస్ చేంజింగ్ ఇట్స్ కలర్, ఇట్స్ చేంజింగ్ ఇట్స్ టెక్స్ట్ సైజ్, బట్ హియర్ you are controlling the speed of change. Okay, you are controlling the speed of change, and that is called the transition. Okay, దాన్ని మనం ట్రాన్సిషన్ అంటాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే మన వెబ్ పేజ్ లో ఏ ఎలిమెంట్ అయినా సరే మనం ఈ చేంజింగ్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. హియర్ ఐఎమ్ టేకింగ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ఎన్ ఇమేజ్. ఓకే, ఇక్కడ నేను ఒక ఇమేజ్ ని దాని ట్రాన్సిషన్ స్పీడ్ ని నేను కంట్రోల్ చేస్తున్నాను. ఓకే, సో ట్రాన్సిషన్ ఈజ్ ఎ ప్రాపర్టీ వీ కెన్ అప్లై ఎట్ ద స్టైల్ లెవెల్. ఏం చేస్తుందంటే మీరు ఏదైతే చేంజ్ కోరుకుంటున్నారో ఆ చేంజ్ ని ఆల్ ఆఫ్ ఏ సడన్ జరగకుండా ఒక నిర్ణీత క్రమ పద్ధతిలో నిర్ణీత సమయానికి జరిగేలాగా చూసేది. ఓకే, సో ఈ పేజ్ కి నేను సోర్స్ మీకు చూపిస్తాను. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే చూడండి, నేను ఇమేజ్ ట్యాగ్ కి ఫస్ట్ ఒక స్టైలింగ్ ఇస్తున్నాను. ఓకే, ఇనిషియల్ ఇమేజ్ ట్యాగ్ యొక్క విడ్త్ 100 పిక్సెల్, హైట్ 100 పిక్సెల్, ఇట్ హ్యాస్ సమ్ బోర్డర్. ఓకే, ఇక్కడ మీకు గమనిస్తే ఇమేజ్ కి బోర్డర్ ఉంది. ఓకే, ఇప్పటి వరకు మనం ఇమేజ్ కి బోర్డర్ పెట్టలేదు. వీ కెన్ ఆల్సో ప్లేస్ ద బోర్డర్స్ ఫర్ ఇమేజెస్. సో ఎలా అంటే బోర్డర్ ప్రాపర్టీ. ఓకే, సో 3 పిక్సెల్స్ తో అంటే ఆ బోర్డర్ యొక్క థిక్నెస్ అన్నమాట. సో సాలిడ్ గా ఉండేలాగా రెడ్ కలర్ లో మనం దానికి బోర్డర్ ఇచ్చాం. ఓకే, ఇది నార్మల్ ఇమేజ్ కి. కానీ ఎప్పుడైతే ఇమేజ్ మీద నేను కర్సర్ ని ప్లేస్ చేస్తున్నానో I am changing its width to 500 pixels, height to 500 pixels. ఒరిజినల్ గా 100 కానీ ఎప్పుడైతే కర్సర్ ప్లేస్ చేస్తానో 500 గా మారిపోయింది. ఈ మారే క్రమంలో ట్రాన్సిషన్ ఎఫెక్ట్ కనుక మీరు అప్లై చేయాలనుకుంటే యూ హ్యావ్ టు మెన్షన్ దట్ ప్రాపర్టీ ట్రాన్సిషన్. చూడండి, ట్రాన్సిషన్ ఏం జరిగింది, విడ్త్ ని మీరు చేంజ్ చేసేటప్పుడు 2 seconds డ్యూరేషన్ తో చూపించింది, హైట్ ని చేంజ్ చేసేటప్పుడు 4 seconds డ్యూరేషన్ తో చేంజ్ చేసింది. మీరు గమనించండి, నేను మళ్ళీ ప్లేస్ చేస్తాను ఇక్కడ.
విడ్త్ మీద తొందరగా అయిపోయింది, హైట్ కండి చూడండి, గమనించారా? సో విడ్త్ 2 seconds డ్యూరేషన్, హైట్ 4 seconds డ్యూరేషన్ లో మీకు ట్రాన్సిషన్ అనేది జరిగింది. ఓకే, సో ఈ విధంగా మనం ఇక్కడ అట్రిబ్యూట్ ని సెట్ చేసాం, ట్రాన్సిషన్. ఓకే, ఇక్కడ నేను జస్ట్ సింపుల్ గా ఏం చేస్తాను, ఐఎమ్ జస్ట్ అప్లైన్, ఆల్రెడీ మనం ఇమేజ్ ట్యాగ్ లో ఏదో ఒక ఇమేజ్ ని ప్లేస్ చేసాం ఇక్కడ. ఓకే, సో ఎప్పుడైతే ఈ పేజ్ రన్నింగ్ లోకి వస్తుందో, ఇఫ్ ఐ పుట్ ద కర్సర్ హియర్, యూ కెన్ అబ్జర్వ్ హౌ ఇట్ ఈస్ చేంజింగ్ ఇట్స్ హైట్ అండ్ విడ్త్ ప్రాపర్టీస్. ఓకే, సో ఈ విధమైనటువంటి చేంజ్ మనం చూడాలనుకుంటే, ఒక యానిమేషన్ ఎఫెక్ట్ లాగా మనం చూడాలనుకుంటే, మనకు ఉపయోగపడే సింపుల్ కాన్సెప్ట్ ఏదన్నా ఉంటే దట్ ఈస్ ట్రాన్సిషన్. ఓకే, సో ఈ ట్రాన్సిషన్ అనే ప్రాపర్టీని కనుక మనం యూజ్ చేసుకుంటే, నాట్ ఓన్లీ ఇమేజెస్, టెక్స్ట్ కూడా మనం అప్లై చేయొచ్చు. ఓకే, సో టెక్స్ట్ అయినా అప్లై చేయొచ్చు, డివిజన్స్ అయినా అప్లై చేయొచ్చు. ఎనీ ఎలిమెంట్ వీ కెన్ కంట్రోల్ వెన్ ఎవర్ యూ వాంట్ టు చేంజ్ ఇట్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ఇట్స్ ప్రాపర్టీస్, హైట్ విడ్త్ లాంటి ప్రాపర్టీస్ మీరు మార్చాలనుకున్నప్పుడు, సో ఇలాంటి ట్రాన్సిషన్ ఎఫెక్ట్ పెడితే కొంచెం యానిమేషన్ ఎఫెక్ట్ లాగా వస్తుంది. ఓకే, యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ యానిమేటింగ్, బట్ వీఆర్ గివింగ్ దట్ ఇంప్రెషన్. అలాంటి ఇంప్రెషన్ మనం ఇస్తాం అనమాట, చూడండి. ఓకే, సో దిస్ ఈస్ ద ట్రాన్సిషన్ ప్రాపర్టీ. దానికోసం మీరు మీ కోడ్ లో ఈ ట్రాన్సిషన్ అనే అట్రిబ్యూట్ ని ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ట్రాన్సిషన్ ఎలా జరగాలి, ఎంతసేపు జరగాలి అనేది మీరు మెన్షన్ చేస్తారు. ఓకే, ఇఫ్ యూ ఆర్ చేంజింగ్ ద విడ్త్, దెన్ విడ్త్ ట్రాన్సిషన్ అనేది 2 seconds డ్యూరేషన్ లో జరిగింది, హైట్ ట్రాన్సిషన్ అనేది 4 seconds డ్యూరేషన్ లో జరిగింది. దిస్ ఇస్ నాట్ కంపల్సరీ లా వాల్యూస్ ఉండాల్సిన అవసరం లేదు, మీరు మార్చుకునే మళ్ళీ రన్ చేసుకోవచ్చు. ఓకే, ఐఎమ్ జస్ట్ టేకింగ్ సింపుల్ ఎగ్జాంపుల్. అండ్ ఇంకొకటి ఏంటంటే బోర్డర్స్. ఓకే, మామూలుగా మనకి టేబుల్స్ కి మాత్రమే బోర్డర్స్ ఉంటాయి అని తెలుసు. వీ కెన్ ఆల్సో యాడ్ ద బోర్డర్ టు ఇమేజెస్. ఓకే, ఈ బోర్డర్ లో ఎన్ని రకాలు ఉంటాయి అంటే నేను మీకు చూపిస్తాను. వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోర్డర్స్. ఓకే, యా, ఓకే, సో దీస్ మెనీ టైప్స్ ఆఫ్ బోర్డర్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ వెబ్ పేజెస్. ఓకే, ఒక్కొక్క బోర్డర్ కి ఒక్కొక్క నేమ్ ఉంటుంది. కనిపిస్తుందా అందరికి? ఇది విజిబుల్ లోకి వచ్చిన మీ అందరికి కనిపిస్తుంది. రైట్. సో చూడండి, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోర్డర్స్, మనకి ఏది అవసరం ఆ పేరు పెట్టుకోవచ్చు. ఓకే, ఇక్కడ నేను మనకి సాలిడ్ బోర్డర్ పెట్టాను, చూడండి ఇక్కడ సాలిడ్. ఓకే, సో సాలిడ్ కాబట్టి సాలిడ్ వచ్చింది. డబుల్ బోర్డర్ అనుకో డబుల్, గ్రూవ్, రిడ్జ్, డాటెడ్, ఇన్సెట్, ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోర్డర్స్ ఉంటాయి. మీకు ఆ పర్టికులర్ కాంటెక్స్ట్ లో ఏది ఉంటే బాగుంటుంది అని మీరు అనుకుంటారో అది తీసుకోవచ్చు. ఓకే, దీన్ని కూడా ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు కావాలనుకుంటే. ఇవన్నీ మనకి HTML లో సపోర్ట్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోర్డర్స్. దీన్ని మీరు ఇమేజెస్ కి అప్లై చేయొచ్చు, టేబుల్స్ కి అప్లై చేయొచ్చు, ఆ డివిజన్స్ కి అప్లై చేయొచ్చు. ఎనీథింగ్, ఏ ఎలిమెంట్ అయితే మనకి బోర్డర్స్ ని సపోర్ట్ చేస్తుందో ఆ ఎలిమెంట్స్ అన్నిటికీ కూడా ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోర్డర్ ని మీరు అప్లై చేసుకోవచ్చు. ఏదైనా మీరు వర్క్ అయ్యింది మన వీటిల్లో. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోర్డర్స్. సేమ్ మనకి ఎలాగైతే ఒక వర్డ్ డాక్యుమెంట్ లో బోర్డర్స్ రకరకాలుగా పెట్టుకోవచ్చో, అలానే వెబ్ పేజ్ లో కూడా మనం రకరకాల బోర్డర్స్ ని ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోర్డర్స్. ఓకే, సో ఇది మనకి ట్రాన్సిషన్ ఎఫెక్ట్ అన్నమాట. ఓకే, నోట్ చేసుకోండి. ట్రాన్సిషన్ ప్రాపర్టీ. We can change an element's dimensions. We can change an element's dimensions. We can change an element's dimensions gradually, అంటే నిదానంగా, gradually by applying transition attribute, to its style. Transition attribute to its style. ఓకే, సో ఎలా అప్లై అవుతుంది? ఫస్ట్ దీన్ని ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది కూడా మన ల్యాబ్ లో చేయాల్సింది. ఇది కూడా ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫస్ట్ ఇలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైతే కర్సర్ ప్లేస్ చేస్తామో ఇలా మారిపోతుంది. దీన్ని కూడా ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి.
ఓకేనమ్మా? సో ఇది నార్మల్ ఇనీషియల్ ఇమేజ్ ఎలా ఉంటుంది, ఎప్పుడైతే కర్సర్ ప్లేస్ చేస్తామో పెద్దదైపోతుంది. ఓకే, అండ్ దిస్ ఈజ్ ఇట్స్ కోడ్. ఓకే, సో యూ కెన్ టేక్ ఏ స్క్రీన్ షాట్ ఆఫ్ దిస్ ఆల్సో. ఇక్కడ మనం 2 కాన్సెప్ట్స్ ని కవర్ చేస్తున్నాం. ఒకటి ట్రాన్సిషన్ ఎలా జరుగుతుంది అనే దానికి ఎగ్జాంపుల్, అండ్ ఇంకొకటి ఇమేజెస్ కి బోర్డర్స్ ఎలా యాడ్ చేయాలి. ఓకే, బై సెట్టింగ్ ఇస్ ద బోర్డర్ అట్రిబ్యూట్. ఓకే, సో ఎంత థిక్నెస్ లో ఉండాలి, ఏ కలర్ లో ఉండాలి, ఏ టైప్ ఆఫ్ బోర్డర్ అవ్వాలి, అది మనం ఇస్తాం. ఆ ప్రాపర్టీస్ ఇచ్చినప్పుడు ఆ బోర్డర్ అనేది అప్లై అవుతుంది. ఓకే, దీన్ని కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేమా, స్క్రీన్ షాట్ తీసుకున్నారా? ఓకే, రైట్. సో ఇది ఇంతవరకు మనకి సిఎస్ఎస్. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ అమ్మా. సిఎస్ఎస్ లో మనకు అన్ని ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ ని మనం ఎలా అప్లై చేయొచ్చు. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ ని మనం ఎలా అప్లై చేయొచ్చు అనేది ఈ సిఎస్ఎస్ కాన్సెప్ట్స్ ద్వారా మనం చూస్తాము. ఓకే, సో ఇది మనకి సిఎస్ఎస్ సంబంధించి, రైట్. సో దీంట్లో ఏవైతే మనం కాన్సెప్ట్స్ చూసామో అవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మేబీ యూ కెన్ గెట్ ఎ డైరెక్ట్ క్వశ్చన్ ఫ్రమ్ దిస్ సిఎస్ఎస్. సో ఇక్కడ మనం చూసింది ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ చూసాము. మేబీ ఐ కెన్ జూమ్ ఇట్ లాస్ట్ ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే, సో చూడండి ఇక్కడ మనం చూసింది ఏంటంటే ఫస్ట్ ఇన్లైన్ స్టైల్స్ గురించి తెలుసుకున్నాము, ఎంబెడెడ్ స్టైల్స్, ఎక్స్టర్నల్ స్టైల్స్. ఈ మూడు కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైలింగ్ అన్నమాట. ఓకే, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైలింగ్ మనం చేసాము. ఆ తర్వాత పొజిషనింగ్ గురించి తెలుసుకున్నాము. అబ్సల్యూట్ పొజిషనింగ్ అంటే ఏంటి, రిలేటివ్ పొజిషనింగ్ అంటే ఏంటి. ఓకే, సో ఈ పొజిషనింగ్ కూడా మనకి చాలా చాలా అవసరం. ఎందుకంటే ఎస్పెషల్లీ వెబ్ పేజెస్ లో మనం కంటెంట్ ని డిజైన్ చేసేటప్పుడు అది ఏ ప్లేస్ లో ఉండాలి, ఎక్కడుంటే బాగుంటది అనే కంట్రోలింగ్ మనకు రావాలంటే పొజిషనింగ్ అప్లై చేయాలి. అండ్ నెక్స్ట్ మనం ఎలా మనం బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ని, బ్యాక్గ్రౌండ్ కలర్స్ ని సెట్ చేసుకోవచ్చు మన వెబ్ పేజెస్ కి, అది కూడా చూసాము. నెక్స్ట్ డివిజనల్ బ్లాక్స్, ఏ విధంగా మనం గ్రూప్ ఆఫ్ ట్యాగ్స్ ని ఎలా కంట్రోల్ చేయొచ్చు ఒకేసారి. ఒక గ్రూప్ కి ఒక స్టైల్, ఇంకో గ్రూప్ కి ఇంకొక స్టైల్ ఎలా ఇవ్వచ్చు. సో దట్ ఈస్ డివిజనల్ బ్లాక్స్. అండ్ ఎలిమెంట్ డైమెన్షన్స్. ఓకే, టెక్స్ట్ ని కానీ ఇమేజ్ ని కానీ వాటి సైజ్ ప్రకారంగా ఎలా కంట్రోల్ చేయొచ్చు, వెబ్ పేజ్ లో ఎంత వరకు ఉండాలని మనం కంట్రోల్ చేయొచ్చు అనేది ఎలిమెంట్ డైమెన్షన్స్ లో చూసాము. నెక్స్ట్ వన్ ఫ్లోటింగ్ ఎలిమెంట్స్. సో ఎస్పెషల్ ఇమేజెస్ ని పేజ్ లో లెఫ్ట్ సైడ్ ఉంచాలా, రైట్ సైడ్ ఉంచాలా, పైన కింద ఎటువంటి మనం మూవ్ చేసుకునే ఫెసిలిటీ ఈ ఫ్లోటింగ్ ఎలిమెంట్స్ వల్ల ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ రోజు మనం చూసిన దాంట్లో డ్రాప్ డౌన్ మెనూస్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఎప్పుడైనా మీరు ఒక వెబ్ డెవలపర్ అయినప్పుడు ఖచ్చితంగా డ్రాప్ డౌన్ మెనూస్ క్రియేట్ చేస్తారు. అండ్ లాస్ట్ వన్ ట్రాన్సిషన్స్. ఓకే, ఒక సింపుల్ స్టైలింగ్ అట్రిబ్యూట్ మీరు అప్లై చేయాలనుకుంటే, ఎస్పెషల్ ఒక యానిమేషన్ లాగా మీరు ఉండాలనుకుంటే ఈ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ ని మీరు అప్లై చేయొచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ సిఎస్ఎస్ కాన్సెప్ట్స్. ఇవన్నీ కూడా మనకి సిఎస్ఎస్ లో వస్తాయి అనమాట, రైట్. సో ఇంతవరకు మీరు చూసుకోండి. ఇంతవరకు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సెకండ్ యూనిట్ నుంచి ఎప్పుడు కూడా మనకి డైరెక్ట్ క్వశ్చన్ వస్తుంది. అండ్ ఇఫ్ యూ ప్రిపేర్ వెల్ యూ కెన్ గెట్ ద గుడ్ మార్క్స్. ఓకే, సో ఇంతవరకు మనకి సెకండ్ యూనిట్ అమ్మా సిఎస్ఎస్ ఈ రోజుతో మనకి కంప్లీట్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ రిగార్డింగ్ దిస్ సిఎస్ఎస్. క్లియర్ అందరికి అర్థమవుతుందా? ఇదంతా ఏంటంటే మీరు ప్రతిదీ కూడా ఒక కాన్సెప్ట్ లాగా చూడొద్దు, ప్రతిదీ కూడా మీకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ లాగా చూడాలి. ఓకే, రియల్ గా మీరు వెబ్ పేజ్ లో ఒక వెబ్సైట్ ని విజిట్ చేసినప్పుడు ఏమేమి రకాలైనటువంటి స్టైల్స్ వాళ్ళు అప్లై చేస్తుంటారో అవన్నీ కూడా మీరు ఈ పర్టికులర్ స్టైలింగ్ ఎలిమెంట్స్ ద్వారా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇవన్నీ వాళ్ళు రాసేది కూడా వీటి నుంచే రాస్తారు. ఓకే, దట్ ఈస్ నాట్ ఎంటైర్లీ డిఫరెంట్. వాళ్ళు రాసేది డిఫరెంట్ కోడ్ ఉండదు. ఇదే విధమైనటువంటి స్టైలింగ్ ఎలిమెంట్స్ సహాయంతోనే వాళ్ళు వాళ్ళ వెబ్ పేజ్ ని డిజైన్ చేస్తారు. కాకపోతే దీంట్లో ఇంకొంచెం డెప్త్ ఉండే అవకాశం ఉంటుంది. అంతేగాని ఇది అది కంప్లీట్ డిఫరెంట్ ఏం కాదు, దీని నుంచే అది వస్తుంది. ఓకే, దీస్ ఆర్ ద బేసిక్స్, మేబీ దట్ ఈస్ అడ్వాన్స్డ్, బట్ ఈ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వస్తుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, వెబ్ డిజైనింగ్ ఈజ్ ఎంటైర్లీ బేస్డ్ ఆన్ యువర్ క్రియేటివిటీ. మీరు మైండ్ లో ఏం ఆలోచిస్తున్నారో, మీరు ఎంత ఇన్నోవేటివ్ ఉండాలనుకుంటున్నారో దట్ కెన్ బి డిస్ప్లేడ్ ఆన్ ది స్క్రీన్. ఓకే, మీరు ఇక్కడ ఏదనుకుంటే వెబ్ పేజ్ మీద అదే కనిపిస్తా ఉంటది. అంతేగాని దేర్ ఈస్ నో పర్టికులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఈ విధంగానే మనం వెబ్సైట్ ని డిజైన్ చేయాలి, ఈ విధంగానే కలర్స్ ఉండాలి, ఈ విధంగానే స్టైల్స్ ఉండాలని
ఎక్కడో కూడా మనకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. దట్ ఈస్ ఎంటైర్లీ బేస్డ్ ఆన్ యువర్ క్రియేటివిటీ. ఓకే, మీరు ఎంత బాగా చేయాలనుకుంటే అంత మంచిగా మీకు వెబ్సైట్ వస్తూ ఉంటుంది. ఓకేనా, రైట్. సో ఇదమ్మా వాళ్ళకి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. యా